హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ ఆహార పదార్థం ఏంటి అంటే రాగి తోప. రాగి తోప అంటారు, రాగి సంగటి అంటారు. మరి మనం ఏ విధంగా అనుకున్నా కూడా ఇది మంచి బలవర్ధకమైన ఆహారం అన్నమాట. పిల్లలకి, పెద్దలకి, ఎక్కువగా ఊబకాయ ఉన్నవారికి, తర్వాత ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారికి, బలహీనంగా ఉన్నవారికి, చిన్నలకైనా పెద్దలకైనా ఇది మంచి ఆహారము. అయితే రాగి సంగటి అనేది కొంతమంది కొంచెం బియ్యం నూకలు వేసుకొని చేసుకుంటారు, లేదు కొంతమంది బియ్యంతోనే చేసుకుంటారు. కానీ నేనైతే బియ్యం అనేది కలపకుండానే కేవలం రాగి పిండితోనే రాగి తోపు అయితే చేయటం జరిగింది. అయితే ఇది ఉదయకాలం ఫుడ్ అన్నమాట. అందులోకి బంగాళదుంపల కూర అన్నమాట. ఏ పచ్చడైనా తినొచ్చు, లేదంటే సాంబార్ అయినా తినొచ్చు. మనకి చేపల పులుసు ఉన్నా, చికెన్ ఉన్నా, ఏది ఉన్నా కూడా మరి అన్నంతో ఏ విధంగా మనము తింటామో అలాగునని మరి ఈ రాగి సంగటి అంటే కొంతమంది రాగి ముద్దలాగా చేసుకుంటారు. నేనైతే కొంచెం దగ్గరగా సంగటిలాగా చేశానన్నమాట. సో కాబట్టి తీసుకోవడం ద్వారా రక్తహీనత ఉన్న వారికి చాలా మంచిది. తర్వాత వచ్చేసి చిన్న పిల్లలకు కూడా ఎక్కువ పెట్టవచ్చు. ఎందుకంటే త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి, వాళ్ళు నవలాల్సిన పని లేకుండా ఎక్కువగా వాళ్ళకి త్వరగా జీర్ణం అవుతుంది. ప్లస్ ఎముకలకు కూడా మంచి పుష్టికరమైన ఆహారము కాబట్టి ఈ ఆహారాన్ని అయితే మనము కనీసం వారంలో ఒక 3 సార్లు అయినా తీసుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకా కొంతమంది ఇలా తినలేము అనుకున్న వాళ్ళు రాగి జావైనా కాసుకొని తాగవచ్చు. అందులో పాలు పోసుకొని బెల్లం వేసుకొని, ఒకవేళ ఎవరైనా బెల్లం పడదు అనుకుంటే, అంటే తీపి పడదు అనుకుంటే అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కూడా పాలు పోసుకొని తాగొచ్చు, లేదంటే మజ్జిగ కూడా పోసుకొని మనం తాగొచ్చు అన్నమాట. ఎందుకంటే ఎండలు వచ్చేసినాయి కాబట్టి కొంచెం శరీరానికి ఉష్ణోగ్రత తగ్గించడానికి ఈ ఆహారం చాలా మంచిది. అయితే చాలామంది అంటారు ఏంటంటే రాగి ఎక్కువగా నిమ్ము చేస్తుంది అని చెప్పానని. ఏదైనా అండి, మనం తినే ఆహారము కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా అది ఇబ్బందికరమే. ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే అది ఇబ్బందికరమే. అలాగే మనం తీసుకోవాల్సిన మోతాదులో మనం తీసుకోగలిగితే ఏ ఆహారమైనా మంచి ఆహారము. ఇంకా వచ్చేసి మన పూర్వీకులందరూ కూడా ఎక్కువగా రాగి, జొన్న, మరి సజ్జలు, మరి కొర్రలతో ఎక్కువ జీవించిన వారే. వారి శరీరం చూడండి, ఎక్కడక్కడ ఊబకాయం ఉండదు. ఇప్పటికీ కూడా 90 సంవత్సరాలైనా వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది శరీరంలో నీటి శాతాన్ని తీసివేస్తుంది. అంటే గట్టి బలాన్ని ఇస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ స్టామినాని ఇస్తుంది అన్నమాట. కాబట్టి మనం తినే అన్నము ఎక్కువ ఊబకాయాన్ని ఇస్తుంది అన్నమాట. అది గమనించండి. కాబట్టి కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి. రాబోయే తరానికి కూడా మనము ఈ ఆహారాన్ని అందించాలి. పోషకాలు ఎన్నుని అనేది వారికి అందించాలన్నమాట. ఎక్కువగా కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది రాగిలో. కాబట్టి ఈ ఆహారాన్ని మనము ప్రతిరోజు తినొచ్చు మీకు ఇష్టంగా ఉంటే. లేదు అంటే వారంలో ఒక 3 రోజులైనా మన ఆహారంలో కంపల్సరీగా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదన్నమాట. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ మింగి ఆ డబ్బులు వాళ్ళకి హాస్పిటల్కి ఇచ్చి ఈ ఈ ట్యాబ్లెట్స్ మింగటానికి బదులుగా మనము చక్కని ఆహారాన్ని, మనం మంచి పోషకాలున్న ఆహారం తీసుకుంటే చాలా మంచిదన్నమాట. సో కాబట్టి నేను నా ఉదయకాలం నా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ రాగి తోప లేదు రాగి సంగటి. ఓకే అండి, అందరికీ బాయ్, థ్యాంక్ యూ.